ఇలా ఇంటర్వ్యూకి వచ్చాను. AMTZ ఆంధ్ర మెడికల్ టెక్ జోన్ అంట. వారాక్స్ ఇమేజింగ్ మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఇలాంటి ఇండస్ట్రీలో అట్లా మనం అడుగు పెట్టడం. స్టార్ టెక్ గ్యాలరీలా ఉంది అంతా చూడడానికి. ఆ వంటల్లో ఇది చిన్న పార్ట్ ఉంటుంది. ఐమేట్స్ గాజువాకులు అంటే ఇదే గల. అయితే ఇప్పుడు RMX వారాక్స్ ఇమేజింగ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చాం ఈ కంపెనీకి. సో గైస్ ఇంటర్వ్యూకి అయితే వచ్చాం. VRX ఇంటర్వ్యూకి అయితే వచ్చాం. కానీ లొకేషన్ అయితే మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. సెలెక్ట్ అయితే బాగుంటుంది. వచ్చాను మొత్తానికి VRX. మరి అంత అడిగాడు కానీ పర్లే. కానీ 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంది. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా మెరుగుపడతాయి. ఎన్ని గంటలకు వెళ్ళాం? 3కి వెళ్ళాం. ఓకే పర్లేదు, అరగంట బాగానే మాట్లాడాం. కానీ ఎవ్రీథింగ్ బాబు మైండ్లో వచ్చే ఇంగ్లీష్ ఒకటి, నోటికి వచ్చే ఇంగ్లీష్ ఒకటి. కానీ వర్తే, ట్రై చేయొచ్చు. నేను ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో మేము స్టీల్ ప్లాంట్ లోపల కంపెనీలు ఇలా ఉంటే సంగతి నాకు తెలీదు. నేను వచ్చింది AMZ VRX అనమాట. ఈ కంపెనీ చాలా బాగుంది. సో అసలు ఫేస్ బాగాలేదు, ఫేస్ పెట్టకూడదు బాబు. ఇంటర్వ్యూ కోసం అని చెప్పి గెడ్డాలు మీసాలు తీస్తాను. ఆ మీసాలు ఉంచాను, గెడ్డాలు తీస్తాను ఫస్ట్ టైం ఎలా ఉంటుందని. సెలెక్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. లోపలైతే నాకు చాలా బాగా నచ్చింది. మా ప్రీవియస్ కంపెనీతో చూస్తే వర్త్ అని చెప్పవచ్చు. ఇక్కడ వర్త్ అని చెప్పవచ్చు ఈ కంపెనీలో మొత్తం. ఎందుకంటే లోపల అంటే గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాను. అక్కడ వీడియో తీయలేదు, మరి బాగోదేమని చెప్పి పైకి వెళ్ళాను. క్యాబిన్స్ బాగున్నాయండి. HR క్యాబిన్, డిపార్ట్మెంట్ వాళ్ళ క్యాబిన్, అఫ్కోర్స్ వర్క్ ప్లేస్ ఆల్సో వెల్ ఆర్గనైజ్డ్. లైక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది, అక్కడ రాదు కానీ ఇప్పుడు వచ్చేస్తుంది వీడియో తీస్తే మాత్రం. క్యాబిన్స్ బాగున్నాయి. లోపలంతా ఒక సాఫ్ట్వేర్ లెవెల్లో రేంజ్లో ఉంది. బట్ మన రోల్ అయితే టెస్ట్ టెక్నీషియన్. చూద్దాం ఏముందయ్యా. ఇంటర్వ్యూ అయితే ఇచ్చొచ్చాం. ఇంకా ప్రొఫైల్ ఉందంటున్నాడు. ఆ ప్రొఫైల్ని కూడా వెరిఫై చేస్తాడేమో. ఆడు నాకంటా బాగా పర్ఫామ్ చేస్తే ఇంకా ఆయన తీసుకుంటారు. తప్పేముంది ఫ్రెండ్స్, మళ్ళీ పడుతామా. ఐమెట్స్ ఇది మా ప్రీవియస్ కంపెనీ కూడా నాకు ఎంత 35,000 వద్దును అని చెప్పకుండా ఉంటే. అందులో ఇది చిన్న డిపార్ట్మెంట్ అనమాట ఐమెట్స్ అనేది. ఐమెట్స్ అక్కడనా? ఓకే, థ్యాంక్స్ అండి. సో గైస్ స్టీల్ ప్లాంట్ లోపల ఇది AMTZ అని చెప్పి ఆంధ్ర మెడికల్ టెక్ జోన్ అనమాట. కొత్త బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎలక్ట్రానిక్ సంబంధించింది, ఐమెట్స్ ఉంది. నాకు తెలుసు మంచిగా చేస్తే అప్పుడు దంగడిగా విన్నారుగా. చెప్పు చేతుల్లోనే ఉండాలి. అవన్నీ ఎందుకు లేండి సార్. మళ్ళీ పొరపాటున వీడియో చూసారనుకో అసలే నేను అంటే నేను పనిచేసిన దాని కాకుండా మా సీనియర్ మ్యారేజ్ని అడిగినలే. అతను కాస్త గంభీరంగా ఎలక్ట్రానిక్స్ అంట. ఇదేదో మనం పనికొచ్చేటట్టు ఉంది. బట్ ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి తయారు చేసినాయో లేకపోతే చూసాం గైస్. ఇదో కంపెనీ డెక్మౌంట్ ఎలక్ట్రానిక్స్. టైమ్ మెడికల్ సిస్టమ్ ఇదొకటి. ఇదేదో కొత్తది కడుతున్నట్టున్నాడు. అంతా బాగుంది. ఇన్ని రోజులు మా కంపెనీయే కొంచెం బెటర్ అనుకున్నాను కానీ ఇక్కడ చాలా బాగుంది. మీరు చెప్తే నెంబర్ కానీ తర్వాత చెప్తాను. వీడియో లాస్ట్లో చెప్తాను, మీకు బోర్ కొట్టేస్తుంది. ఇది ఒక కంపెనీ ఇండియా ఎక్స్పో సిటీ అంట. సంథింగ్ ఇంకా బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మరి ఏంటో. కానీ నేను వెళ్ళిన కంపెనీ మాత్రం వారాక్స్ ఇమేజింగ్ చాలా బాగుందండి. నాకైతే నచ్చింది పిచ్చగా.
ఎంత కష్టపడి ఏం జాయిన్ అయిపోవాలి, కానీ అదృష్టం ఉండాలి, ఏం చేయలేం. చూసారా గ్లోబు అచ్చం ఐరన్ మ్యాన్లో స్టార్ టెక్ సిటీలా ఉంది. స్టార్ టెక్ సిటీ ఏంటో మాకు తెలియదు, కానీ అదొక కంపెనీ, అదేదో మెడ్ వైబా ఏదో ఉంది, మెడ్ బీచ్. ఇంకా మేము ఏది కదలేదు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తది కట్టేస్తున్నారు, కన్వెన్షన్ సెంటర్. చూడండి గ్లోబ్. ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ గ్లోబ్, చెట్ల డిసైడ్ చూపిస్తున్నాను. ఇది ఇంకా 79 days 78 daysలో పూర్తుంది అంట. 78 చూపిస్తున్నానండి. ఇప్పుడు టెక్ స్పేస్ ఉంది, బిల్లియన్ 30 days, 30 రోజులు కట్టించారంట. అది బాగుంది గాయస్. ఎవరు ప్రెషర్లు ఉంటే మాత్రం చూడండి గ్లోబ్ బాగుంది కదా. బిల్డింగ్ 78 days అంటే మంచి సిలికాన్ వ్యాలీ సిటీలా ఉంది. సిలికాన్ సిటీ అంటారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీ అన్న ఒక దగ్గర ఉంటే అలాగుంటే అలాగ ఉంది. బరిస్టా అంట, ఓకే క్యాంటీన్ అనుకుంటే ఇవన్నీ. సోలార్ ప్యానెల్స్, బరిస్టా. ఫుడ్ నాకైతే బాగా నచ్చింది. సో ఎవరైనా ఫ్రెషర్స్ ఉండి మీ క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు అంటే టాట్లో వస్తే ట్రై చేయండి. నేను విఆర్ఎక్స్ ఇమేజింగ్ సిస్టమ్, అది మొత్తం ఫ్లాట్ డిటెక్టర్ అనమాట, ఫ్లాట్ ప్యానల్ డిటెక్టర్. సో ఎక్స్రేలు తీస్తారు కదా, అది దానికి వచ్చాను. నాకు అదే నచ్చిందంటే చూడండి, ఇందులో ఏది సెలెక్ట్ అయినా మీకు ఈజీగా నచ్చుతుంది. సో ఫైనల్గా ఇంటర్వ్యూ విషయానికి వస్తే మాత్రం మీరు CV అయితే ఏదైతే అప్డేటెడ్ CV పట్టుకెళ్తారో దాని రిలేటెడ్గా అడుగుతారో, మీకు ఎన్ని పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని మీద మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో నేను ఏ విధంగా అప్లై చేశానంటే త్రూ ఇండీడ్ నుంచి అప్లై చేయడం వల్ల మ్యాక్సిమం కాల్స్ అన్నీ వస్తున్నాయి. సో మీరు కూడా ఇండీడ్ నుంచి ట్రై చేయండి. ఇది ప్యూర్గా మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ ఇండియన్ నుంచి అప్లై చేయండి. మీకు మ్యాక్సిమం మెయిల్ అది రావచ్చు, వస్తుంది ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ విఆర్ఎక్స్ ఇమేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వి తెలుగు. సో ఇది వన్ ఆఫ్ ది బ్లాగ్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే 2-3 వాటికి వెళ్ళానండి. బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేస్తే ఏమవుద్దని ట్రై చేశాను. మొత్తానికైతే నాకు కంపెనీ అయితే చూడడానికి చాలా బాగానే ఉంది. మా ప్రీవియస్ కంపెనీతో పోలిస్తే కాస్త బెటరే, కాస్త పోష్గా రిచ్గా ఉందన్నమాట. ఓకే గైస్, మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వి తెలుగు.